అండ్ వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం వరల్డ్స్ ఫస్ట్ స్కిల్ బేస్డ్ టెక్నాలజీ గురుకులం. అండ్ మీరు ఇప్పుడు అన్నారు ఎందుకు ఈ రెండింటిని కలపాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అని ఉందండి. ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఒకప్పుడు గురుకులాలు మన ప్రతి విలేజ్లో ఉండేవండి. 7.5 లక్షల గురుకులాలు ఆఫ్ఘనిస్తాన్ తోటి బర్మా దాకా, ఇండియా దాకా, శ్రీలంక దాకా 7.5 లక్షల గురుకులాలు ఉండే ఈ దేశంలో. 7.5 లక్షల విలేజెస్ ఉంటే 7.5 లక్షల గురుకులాలు ఉండే ఈ దేశంలో. ప్రతి విలేజ్లో ఒక గురుకులం ఉండేది. గురుకులం అంటే వేద పాఠశాలలు కాదు, 64 కళలు నేర్పించేవి గురుకులాలు, స్కిల్స్ నేర్పించేవి. ఇప్పుడు మిగిలిన గురుకులాలు ఈ గురుకులాలు కాదు, అవి ఓన్లీ వేద పాఠశాలలు. స్కిల్స్ అక్కడ పెద్దగా నేర్పించట్లేదు. ఏదో కొంచెం సెల్ఫ్ డిఫెన్స్కి అటు ఇటు నేర్పిస్తున్నారు కానీ సైంటిఫిక్గా టెక్నాలజీ రేపు మనం మెటీరియల్ వరల్డ్లో సక్సెస్ అవడానికి కావాల్సినవి ఏమి అక్కడ నేర్పించట్లేదు. ఆధ్యాత్మికంగా కావాల్సినవి నేర్పిస్తున్నారు కానీ అవేవి కూడా మనం ఎకనామికల్గా మనకి పెద్దగా ఉపయోగపడేవి కావు. మనం విశ్వగురువు అన్నప్పుడు ఓన్లీ ఫిలాసఫికల్గా కాదు, వివర్ విశ్వగురు ఇన్ మెటీరియల్ వరల్డ్ ఆల్సో. విశ్వగురు అంటే మీ ఉద్దేశంలో డెఫినేషన్? విశ్వానికి ఒక మార్గదర్శనం, ఎలా బతకాలి, ఏ రకమైన ధర్మాలతోటి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఒక ధర్మం ఉంటుంది. యుద్ధానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక తండ్రికి ఒక ధర్మం ఉంటుంది, ఒక కొడుకు ఒక ధర్మం ఉంటుంది. ఒక ఆడ మగ పెళ్లి చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ కూడా, మ్యారేజ్ కాన్సెప్ట్ కూడా మనమే ఇచ్చాం. వాళ్ళు అక్కడ అట్లా మ్యారేజ్ కాన్సెప్ట్ ఉండేది కాదు. ఎవరిని కావాలంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడు. మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఒక సివిల్ సొసైటీలో సివిలైజేషనల్ వాల్యూ సిస్టమ్స్ మన ప్రపంచం అంతా ఇచ్చింది మన దేశం. అంటే మార్గదర్శనం మనం చేసాం. రాజధర్మం ఎలా ఉండాలని రాముడు అందరికీ నేర్పించాడు. అందుకనే సార్వభౌముడు అంటాం రాముడిని. సో విశ్వం మొత్తానికి కూడా ఒకప్పుడు ఒక గైడ్ లైన్ ఇచ్చింది మనం. ఆ స్టేటస్ మనం కోల్పోయాం. ఎప్పుడు మిలిటరీగా మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల అవతల పక్క అడ్వర్సరీని ఆడి మనసులో ఉన్నదాన్ని అంచపోయేందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఓడిపోయాం. పృథ్వీరాజ్ ఎలా ఓడిపోయాడు? 16 సార్లు గెలిచినాడు. పొద్దున్న రాత్రిపూట వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. అవతల పక్క కూడా రాక్షసుడు అయినప్పుడు మనం దాని ప్రకారంగా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. మనం ఎంతసేపు యుద్ధ ధర్మం ఏంటి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకానే ఉద్యోగం చేయాలనేది యుద్ధ ధర్మం. అవతల అది వీక్నెస్ చూసుకున్నాడు, ఆ టైంలో వచ్చి అటాక్ చేశాడు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం 1000 సంవత్సరాల నుంచి ఇంత సఫర్ అవుతున్నాం. ప్రపంచం అంతా ఈజీగా కాలనైజ్ అయిపోయింది. ఇంకా అన్ఫినిష్డ్ జాబ్ ఇస్ ఇండియా. కాబట్టి అందరి కళ్ళు ఇండియా మీదే ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనము ఇఫ్ వీ నో హూ వీ ఆర్, దెన్ వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇట్ విల్ ఆటోమేటికలీ చేంజ్. ఆల్ వీ హ్యావ్ టు నో ఇస్ ద ట్రూత్. ఇప్పుడు బాహుబలి సినిమాలో బాహుబలి ఆయనకి అతను ఎవరో తెలియనంత వరకు ఆ చెట్టు ఎక్కాడు, ఈ కొమ్మ ఎక్కాడు, అక్కడ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే అతను ఎవరు అని తెలియగానే సినిమా మొత్తం మారిపోయిందా, డైరెక్షన్ మారిపోయింది, ఆయన గోల్ సెట్టింగ్ మారిపోయిందా. మన భారతీయులు అని పేరు ఎట్లా వచ్చింది చాలా మందికి తెలియదు. అది భరతుడు పరిపాలించాడు. ఏ భరతుడు? రాముడు తమ్ముడా? అంతకుముందు భరతుడా? ఆ భరతుడికి భరత అని పేరు ఎట్లా వచ్చింది? అది వర్డ్ ఆడుకలో ఉంటే కదా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాంతమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఆ దేశానికి ఒక ప్రజల యొక్క స్వభావం కానీ, ఆ ప్రాంతం యొక్క జామెట్రికల్ డిస్క్రైబ్ చేసే విధంగా కానీ, ఏదో ఒక క్యారెక్టరిస్టిక్ని డిస్క్రైబ్ చేసే విధంగా పేరు పెడతారు ఎవరైనా కానీ. ఇట్స్ నాట్ ఏ పర్సన్స్ నేమ్, ఇట్స్ అ జియోగ్రఫీ నేమ్. భారత అనే పేరు. ఇప్పుడు మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, దాని పేరేంటి? సహ్యాద్రి మౌంటైన్స్ అంట. సహ్యాద్రి, అద్రి అంటే మౌంటైన్. సహాయం అంటే సహాయం, ఏం సహాయం చేస్తుంది అద్రి? మనకి నార్త్లో హిమాలయ మౌంటైన్లు ఎత్తులో ఉన్నాయి. ఈ మాన్సూన్స్ వచ్చినప్పుడు దీన్ని తట్టుకొని పైకి లేస్తాయి. పైకి లేసి ఈ కింద హిమాలయ కంటే ముందున్న ప్రాంతం మొత్తాన్ని తడుపుతుంది వాటర్. అందుకనే మనకి ఈ జామెట్రీని మనం సేక్రెడ్ జామెట్రీ ఆఫ్ ఇండియా అంటాం. ఎందుకంటే ఈ జామెట్రీలో ఇంత పాపులేషన్ని పోషించే క్షమత ఎందుకుందంటే ఈ టైప్ ఆఫ్ జామెట్రీ. మౌంటైన్స్, ఇటు పక్క హిమాలయాలు కావచ్చు, ఇటు పక్క సహ్యాద్రి మౌంటైన్స్ కావచ్చు, ఇట్లా రివర్ సిస్టమ్స్ కావచ్చు. ప్రపంచంలోనే డెన్సెస్ట్ పాపులేషన్ ఇండియా, నో అదర్ కంట్రీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద జామెట్రీ దట్ వీ హ్యావ్. అందుకని ఆ పేరు అట్లా పెట్టాం. మనం మరి భారతదేశం అని ఎందుకు పెట్టామంటే ఇది సంస్కృత పదంలో భారత. భా అంటే భాస్కర. భాస్కర అంటే సూర్యుడు. సూర్యుడు దేనికి నిదర్శనం? వెలుగు. వెలుగు దేనికి నిదర్శనం? నాలెడ్జ్.
ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టేకింగ్ దిస్ డెసిషన్ అని ఇంగ్లీష్లో చెప్తాం. అంటే ఇంగ్లీష్లో కూడా లైట్ని నాలెడ్జ్ తోటే పోలుస్తారు, సంస్కృతంలోనే కాదు. సో భా అంటే నాలెడ్జ్కి నిదర్శనం. రత్ అంటే అతిరథ మహారథులు అంటాం కదా, వాడు ఒక మహారథిరా అంటాం, అంటే ఎక్స్పర్ట్ని. అలా నాలెడ్జ్లో ఎక్స్పర్ట్స్ లేదా నాలెడ్జ్ అంటే జ్ఞానంలో మునిగి తేలే వాళ్ళని భారతీయులు అంటారు. ఏ ప్రపంచంలో ఏ దేశమైనా సరే అక్కడ పవరు, మనీ ఇంపార్టెన్స్. మన భారతదేశంలో ఎంత పెద్ద రాజైనా ఒక పండితుడు వస్తే ఏం చేస్తాడు? ఎవరు కాళ్ళు పట్టుకుంటాడు? ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటారు? అందుకోసమే వాళ్ళని కొట్టాలని చూసారు కదా అనేక సంవత్సరాలు. సో ఎంత పెద్ద రాజు అయినా సరే పండితుడు వస్తే పండితుడు కాళ్ళు పట్టుకుంటాడు. అంటే మన దేశంలో జ్ఞానానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అది మన పరిచయం. ఫస్ట్ మనం ఎవరమో తెలుసుకోవాలి, అక్కడి నుంచి మనం చదువు మొదలు పెట్టాలి. అప్పుడు మన పరిచయం తెలుసు. మన రోల్ ఏముండింది ప్రపంచంలో. ప్రపంచంలో మిగతా చోట్లంతా వాళ్ళు ఎప్పుడు పవర్ కోసం కొట్లాడుతూనే ఉంటారు. ఓకే, నిజం. ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళు నడ్డెర కొట్టేవాళ్ళం మన రాజులు. మనోళ్ళు శాస్త్రంలో మనం ఎక్కడ తక్కువ లేకుండా. నిజం. ఎవరికి మన మీద కన్నెత్తి చూడాలన్నా వణుకు పుట్టేది. సో అసలు ఫస్ట్ చాణక్య నీతి వాళ్ళు చదివేసి ఆ చాణక్య నీతి మన మీద రుద్దేశారు. ఇప్పుడు మనం చాణక్య నీతికి విరుడు కనిపెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ కనిపెట్టాలంటే ఫస్ట్ చాణక్య నీతి మనం చదవాలి కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం రీరైట్ చేయాలండి. అసలు ఈ మెథడే కాదు. ఇప్పుడు స్కూల్ సిస్టంలో 40 మందిని కూర్చోబెట్టి 40 నిమిషాలు ఇచ్చి టీచర్ని క్లాసు ఏ క్లాస్లో ఏం చెప్పాలనేది ప్రీ డిసైడెడ్. అవతల పక్క పిల్లోడికి అంతకుముందు క్లాస్ అర్థమైందా లేదా అనేది అనవసరం. లెసన్ ప్లాన్ అంటున్నారు, ఏ పీరియడ్లో ఎప్పుడు ఏం చెప్పాలనేది ఉంటుంది, ముందే అప్లోడ్ చేయాలి బోర్డుకి. ఆ టైంలో అది కంప్లీట్ అయిందా లేదా చెక్ చేస్తున్నారు. 40 నిమిషాల్లో 40 మందితో ఎట్లా ఎంగేజ్ అవుతుంది టీచరు? ఇంకా తను చెప్పాల్సింది చెప్పిపోతుంది. పేరెంట్స్ ఏమో మార్కులు కావాలంటున్నారు. ఇప్పుడు నేను ఎంతమంది నాతో మాట్లాడుతున్నారు, అందరికీ 99 మార్కులు అడిగితే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారు పిల్లలు. ఎలా వస్తున్నాయో తెలియట్లేదు అంటున్నారు. ఏం చేస్తున్నారు? అందరికీ మార్కులు వేసి పంపించేస్తున్నారు. 1 వీక్ ముందు పేపర్ లీక్ చేసి ఇవే క్వశ్చన్లు వస్తే బట్టి కొట్టండి రాయండి అంటున్నారు. అది కూడా రాకపోతే బోర్డు మీద ఆన్సర్లు రాస్తున్నారు. అది కూడా కాకపోతే పుస్తకం ఇచ్చి కర్ర పట్టుకొని ఉన్నది ఉన్నట్టు రాస్తావా లేదా అని పిల్లోడి మీద ప్రెషర్ పెడుతున్నారంట టీచర్లు. ఇంకా పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? దేశం అంతా 140 కోట్ల మంది ఈ విధంగా అయితే అన్ని స్కూళ్ళల్లో ఇలాగే ఉంటే దేశం అంతా, ఈ దేశం నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుందండి? అసలు ఎంత బాధేస్తూ ఉందంటే విద్యా వ్యవస్థని సరిచేయాల్సిన డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, సర్వనాశనం చేసేస్తున్నాయి పిల్లల యొక్క భవిష్యత్తుని. పిల్లలోడికి వాడికి టాలెంట్ లేకుండా కూడా మార్కులు వేస్తే వాడికి చదవాలని కుతూహలం ఎందుకు వస్తుంది? అసలు వాడికి చదివినా చదవకపోయినా మార్కులు వస్తున్నాయి కదా.